అయితే ఏదో చేయండి సార్. ఓకే బాగుంటుంది. స్వాతంత్రం సంపాదించడానికి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించారు. ఈ అందరూ చూస్తారు అందరూ చేశారు. కానీ మనకేంటంటే స్వాతంత్రం వచ్చాక రోజు రోజుకి మన దేశం అభివృద్ధి చెందుతుంది. మన దేశం అభివృద్ధి చెందాలంటే ఈరోజు నేటి బాలలే డాక్టర్ విద్యావంతులాగా బ్యూరోక్రాట్స్ ఇంపార్టెంట్ మంచి మంచి సైంటిస్ట్గా మీరుంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. దాంట్లో మీకు ముఖ్యంగా నేను చేసే సందేశం ఏంటంటే మీరు ఈరోజు మీ తల్లిదండ్రులు చెప్పిన క్యారెక్టర్ బట్టి కొంతమంది కాన్స్టేబుల్ కావచ్చు, కొంతమంది ఆటో డ్రైవర్ కావచ్చు, కొంతమంది పొలిటికల్ కూడా పెద్ద పెద్ద ఆఫీసులు ఎవరు ఉన్నా విద్య అనేది ఎవరి సొంతం కాదు, ఏ వర్గానికి సంబంధం కాదు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదువుకుంటే మంచి పొజిషన్లో వస్తారు. రకరకాల ఉద్యోగాలు సంపాదించి మంచిగా మీరు మంచిగా పేరు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా మీ పేరెంట్స్కి మంచి పేరు వస్తుంది. మీ స్కూల్ టీచర్లు కూడా మంచి నేమ్ వస్తుంది. పలానా స్కూల్లో చదువుకున్న అబ్బాయి మంచి పొజిషన్లో ఉన్నాడు, ఈ దేశంలో గరిష్ట స్థానంలో ఉన్నాడని చెప్పి తెలుసుకుంటారు. ఒకటి అందరూ ఒక డిసిప్లైన్, ఒక డివోషన్, ఒక డెడికేషన్, ఒక డిటర్మినేషన్, డిసిప్లినేషన్ మంచి పొజిషన్లో మీరు అందరూ ఉండాలని చెప్పి ఈ దేశ అభివృద్ధిలో మీ యొక్క పాత్ర కూడా ఉండాలని చెప్పి పాల్పంచుకోవాలని చెప్పి ఫ్యూచర్లో అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈనాటి మంచి కార్యక్రమంలో అందరి మధ్యలో మనం పార్టిసిపేట్ చేసి మీతో పాల్పంచుకున్నందుకు మీ అందరూ కూడా పేరు పేరున మా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే అందరూ వినండి. చిన్న స్పీచ్ బాగుంటుంది. ఓకేనా? యోగా 1 by 1 వెళ్ళాలి. సంతోష్